సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ యూసుఫ్ ఖాన్. సో ప్రీవియస్ వీడియోలో మీరు కొండపల్లి వాటర్ ఫాల్స్ వీడియో చూశారు కదా, పార్ట్ 1. సో ఇది వచ్చేసరికి పార్ట్ 2 అన్నమాట. ఇందులో వాటర్ ఫాల్స్ తర్వాత నుంచి అక్కడ నుంచి మన కిందకి ఎట్లాగా వెళ్తాము, వెళ్ళే రూట్ చూసారు కదా. ఇప్పుడు రిటర్న్ అయ్యే రూట్ చూడండి, స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి వాటర్ ఫాల్స్ తర్వాత రిజర్వ్ ఫారెస్ట్ స్టార్టింగ్ అనమాట. రిజర్వ్ ఫారెస్ట్ లో నుంచి వెళ్ళాలి మనం. వాటర్ ఫాల్స్ అందరూ స్నానం చేసి మొత్తం అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిన తర్వాత సో ఇక్కడ నుంచి మనకి వాటర్ ఫాల్స్ రైట్ సైడ్ నుంచి ఇలా పైకి ఎక్కాలన్నమాట. అలా పైకి ఎక్కి స్ట్రైట్గా మీకు సుమారు ఒక 500 మీటర్స్ వరకు నడవాలి. అట్లా 500 మీటర్స్ తర్వాత మీకు ఒక ప్లేస్ వస్తుంది రిలాక్స్ తీసుకోవడానికి. చూడండి వీడియో మీరు. సో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కొద్దిగా వర్క్ బిజీలో ఉండి నేను లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు. ఇంకా ఉన్నాయి, కంటెంట్ ఇంకా పెట్టాల్సి ఉంది వీడియోస్. సో నాకు ఇంకా సపోర్ట్ కావాలి మీ తరపు నుంచి. కొద్దిగా వీడియోస్ చూసే వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. అండ్ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఇప్పుడు కొన్ని మంది అన్న ఇప్పుడు మీరు ఎప్పుడు వెళ్ళారు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. సో అట్లా వాటర్ ఉన్నాయా లేవా అని చెప్పి ఏదైనా అప్డేట్స్ కావాలన్నా ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నేను మీకు కనుక్కొని చెప్తాను. సో నేను రీసెంట్గా ఈ మధ్యలో వచ్చేసరికి నేను దోనబండ వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళాను. నేను మా కజిన్స్ ఒక 5గురం వెళ్ళాము కలిసి. సో నేను అప్పుడు కూడా దోనబండ వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు కూడా కొండపల్లి దగ్గరికి వెళ్ళాము. సో కొండపల్లిలో ఆ టైంలో వాటర్ లేవు అక్కడ. సో అట్లా ఉంటుంది, చెప్పలేము మనం వాటర్ ఏ ప్లేసెస్లో ఉంటాయి ఏ ప్లేస్లో ఉండవు అని చెప్పి. సో అందుకని చెప్పి వెళ్ళే ముందు కొద్దిగా క్లైమేట్ చూసుకొని అండ్ వాటర్ కూడా ఉన్నాయో లేవో కనుక్కొని వెళ్తే మనం కొద్దిగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. సో అలా వచ్చేసాము, ఇక్కడ వరకు వచ్చేసాము. సో ఇక్కడ వచ్చేసరికి ఇంకా అందరూ బాగా వాటర్లో ఫుల్ తడిసిపోయారు కదా. సో ఇక్కడ మొత్తం గ్రీనరీ మొత్తం సైడ్స్ ఫుల్ మొత్తం కవర్ అయి ఉంటుంది. ఇంకా మిడిల్లో వచ్చేసరికి మొత్తం మీకు ఎండ పడతా ఉంటుంది, ఓపెన్ స్కై అనమాట. సో ఇక్కడ మొత్తం బాగా తడిసిపోయారు కదా. సో కాసేపట్ల ఇక్కడ దాదాపు ఒక 20 మినిట్స్ వరకు మేము ఇక్కడ రిలాక్స్ తీసుకున్నాము. మొత్తం బట్టలు మొత్తం ఆరాలి కదా. సో ఇంకా వచ్చేసి ఇలా స్నాక్స్ తినేవాళ్ళు స్నాక్స్ తిని ఇంకా అట్లా ఒక 15 మినిట్స్ వరకు అట్లా ఇక్కడ రిలాక్స్ తీసుకున్నాం మేము. సో ఇక్కడ నుంచి మనకి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా కిందకి దిగే రూట్ ఉంటుంది. సో మీకు ఈ రూట్లో వెళ్ళే రూట్లో కూడా మీకు వాటర్ ఫాల్స్ చాలా కనబడతాయి, చూస్తూ ఉండండి. సో వీడియోస్ వచ్చేసరికి ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు పెద్ద వీడియోస్ నేను ఎందుకు పెడుతున్నాను అనేది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మేము వెళ్ళిందే కాదు, సో మిగిలిన వాళ్ళు కూడా మీరు కూడా మీ ఫ్రెండ్స్తో అట్లా సరదాగా వెళ్ళాలని చెప్పి, మీకు కూడా రూట్ అర్థం అవ్వాలని చెప్పి నేను ఇట్లా పెడుతున్నాను అన్నమాట. సో ఇంకా నేను ఇప్పుడు నుంచి ఎవ్రీ సండే మీకు ప్రతిదీ నేను వెళ్ళిన ట్రెక్కింగ్ ప్రతి ప్లేసెస్ కూడా ఫుల్ వీడియోస్ పెడతా ఉంటాను, డైలీ షార్ట్స్ పెడతా ఉంటాను, చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే, నేను చేసే వీడియోస్ మొత్తం కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఫ్రీ ట్రావెలింగ్. మెయిన్ వచ్చేసరికి మీకు ఎవ్వరు ఏమీ ఛార్జ్ చేయరు. మీకు మొత్తము నాది వచ్చేసరికి నా యూట్యూబ్ ఛానల్ మెయిన్ ఏంటంటే, నేను ప్రీవియస్గా కవర్ సాంగ్స్, రీల్స్, సాంగ్స్, షార్ట్స్ అట్లాంటివి చేసేవాడిని. సో అది కొద్దిగా నేను పక్కన పెట్టి మెయిన్ ఇది మీకు చూపించడానికి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనకున్న జాబ్స్ కానివ్వండి, బిజినెస్ టెన్షన్స్ కానివ్వండి, స్టడీస్, ఎగ్జామ్స్ ఏదేమైనా కానివ్వండి, సో వీటి వల్ల స్ట్రెస్ బాగా మన బాసెస్, మన మేనేజర్స్, హెచ్ఆర్స్, ఓనర్స్, ఎనీవన్ ఎవరైతే ప్రెజర్స్ పెడుతున్నారో ఆ ప్రెజర్ వల్ల మనకి తట్టుకోలేక ఒక రూమ్లో ఉండి మనం చేసే జాబ్స్ మొత్తం ఒక సరౌండెడ్గా ఒక 4 గోడల మధ్యలో ఉండి మనం చేసే ఉద్యోగాలు కానీ, చదువుకునే స్కూల్స్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి అట్లాగే అయిపోయినాయి. సో అలాంటి వాటిలోంచి కొద్దిగా బయటకు వచ్చి నేచర్లో మనం కొద్దిగా ఆహ్లాదకరంగా ఫ్రెండ్స్తో అట్లా సరదాగా వచ్చి ఎంజాయ్ చేయాలి అండ్ మనకి బడ్జెట్లో అవ్వాలి. సో అది మెయిన్. సో నేను నా ఛానల్లో వచ్చేసరికి మీ అందరికీ టాప్ 10 వీడియోస్ పెడతానండి. టాప్ 10 వీడియోస్ పెడతాను, అన్ని ఫ్రీయే, మీకు అన్ని ఫ్రీయే. ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ కొండవీడు చుక్కలకొండ బురుజు కానివ్వండి, ప్రీవియస్ వీడియోస్ చెప్తున్నాను, ఇంద్రకీలాద్రి ట్రెక్కింగ్ కానివ్వండి, మంగళగిరి ట్రెక్కింగ్ కానివ్వండి, అండ్ ఇది కొండపల్లి కానివ్వండి, అండ్ నెక్స్ట్ దోనబండ ఉంది, పుట్టకోట ఉంది. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. వీడియోస్ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో చూసేవాళ్ళు మీరు చూసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.
నుంచి మనకి లెఫ్ట్ సైడ్ అనమాట, లెఫ్ట్ సైడ్ తిరిగి ఇట్లాగా దిగాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా దిగాలి. చూడండి ఎంత టఫ్గా ఉందో. ఇక్కడ ఏంటంటే ఒకళ్ళకి ఒకళ్ళు సహాయం చేసుకుంటా సపోర్ట్ తీసుకుని దిగాలి. ఇక్కడ వచ్చేసరికి ఈ చెట్టు కొమ్మలు ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇవి కూడా ఏంటంటే బాగా గట్టిగా స్టిఫ్గా ఉండవు. సో వాళ్ళు ఏంటంటే కొద్దిగా మనకన్నా కొద్దిగా పెద్దోళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఏంటంటే ముందు దిగి మనకి గైడెన్స్ ఇస్తున్నారు ఎట్లా దిగాలి ఏంది అని చెప్పి. సో అట్లా ఇక్కడ మొత్తం ట్రెక్ మొత్తం మేము ఫినిష్ చేసిన తర్వాత ఇది వచ్చేసరికి మాకు లాస్ట్ టాస్క్ అనమాట. సో ఇక్కడ కొద్దిగా డిఫికల్టీగా ఉంది మాకు ట్రెక్ చేయడానికి. సో ఇలా 1 by 1 చిన్నగా జాగ్రత్తగా దిగుతున్నాము. సో ఇక్కడ నుంచి ఇలా జాగ్రత్తగా 1 by 1 దిగిన తర్వాత మేము ఇక్కడ నుంచి లెఫ్ట్ రైట్ 2 రూట్స్ ఉంటాయండి. ఇంక లెఫ్ట్ తిరిగి వెళ్ళంగానే ఇంక వచ్చేస్తుంది. ఇంకా ఒక 200 మీటర్స్ ఏమో ఉంటుంది డిస్టెన్స్ అంతే. సో గైస్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చెప్పాను కదా మీకు ఆల్రెడీ. సో మీరు ఎప్పుడైనా వెళ్దాం అనుకున్నప్పుడు ఏంటంటే మీరు ఈ వీడియోస్ మీ లైక్డ్ వీడియోస్లో ఉంటుంది. సో చూసుకొని మీరు జాగ్రత్తగా వెళ్ళి రావచ్చు. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇలా ట్రెక్ రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా నాకు కామెంట్లో చేయండి, కామెంట్ మెసేజ్ చేయండి. కామెంట్లో నేను మీకు డెఫినెట్గా రిప్లై ఇస్తాను మీకు. సో వెళ్ళే ముందు ఏంటంటే ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఫ్రెండ్స్తో కానీ మీ రిలేటివ్స్తో కానీ కజిన్స్తో కానీ ఎలాగైనా వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే మీరు అక్కడ బాగా ఎంటర్టైన్ చేయాలంటే సో ఆ ప్లేస్ ఇప్పుడు ప్రజెంట్ వాటర్ ఉన్నాయా లేవా, అక్కడ ఎలాగుంది ఏందనేది ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ కనుక్కొని వెళ్ళండి. అంటే ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉంటాయి కదా కొన్ని, సో ఆ పేజెస్ వాళ్ళని మెసేజ్ చేసి అడిగినా కనుక్కోండి. ఏంటంటే అందరూ చెప్పరు. సో కొద్దిగా అందరూ ఇప్పుడు ఉన్న 100 మందిలో అందరూ మంచోళ్ళు ఉంటారు కదండి. సో అందుకని చెప్పి చెప్తున్నాను. సో మ్యాక్సిమం కొన్ని మంది చెప్తారు, కొన్ని మంది చెప్పరు. సో కనుక్కొని వెళ్తే ఏంటంటే మీకు ఇప్పుడు అలా వాటర్ ఉన్నప్పుడు వెళ్ళి ఎంటర్టైన్ చేయడానికి బాగుంటుంది. సో ఇంకా అలా వచ్చేసామండి మేము మొత్తం ఇంకా. సో ఇక్కడ నుంచి ఇందాక మనం మీటింగ్ పాయింట్ ఇక్కడ పెట్టాం కదా, ఫస్ట్ వీడియోలో మీరు చూసుంటారు. సో మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చేసాము మేము అందరం. ఇక్కడ నుంచి ఇంకా ఎవరి దారి వాళ్ళు ఇంకా వాళ్ళ హౌసెస్కి వెళ్తున్నాము. సో బైక్స్ వేసుకొచ్చే వాళ్ళు బైక్స్ వేసుకొచ్చారు, కార్ వేసుకొచ్చే వాళ్ళు కార్ వేసుకొచ్చారు. సో నా వీడియోస్ మట్టికి మస్ట్ అండ్ షుడ్ లైక్ చేయండి. మీకు టాప్ 10 వీడియోస్ చూపిస్తాను, గుర్తుపెట్టుకోండి. విజయవాడ గుంటూరు దగ్గరలోనే అండ్ ఆల్మోస్ట్ ఫ్రీ ట్రెక్స్, ఓకేనా? సో ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యూసుఫ్ ఖాన్ అఫీషియల్. तो सारी कायनात तुम्हें उससे मिलाने की साजिश में लग जाती और ज़िंदगी के अंत में सब अच्छा ही होगा, और अगर अच्छा ना हो तो वो अंत नहीं, पिक्चर अभी बाकी है मेरे दोस्त.